నిజామాబాద్లో రియాజ్ కేసు విచారణలో ఉందని పూర్తి వివరాలు వెల్లడించలేమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రియాజ్ ను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించి గాయపడ్డ ఆసిఫ్ కుటుంబానికి ₹50,000 రివార్డు అందించామన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ నుంచి బాసర నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర 11వ రోజు బుధవారం షాద్ నగర్ గోశాల నుండి జడ్చెల్ల వెంకటేశ్వర స్వామి మందిరం వరకు సాగింది. బాల్కొండ మండల కేంద్రంలో స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మండల వ్యవసాయ అధికారి లావణ్య ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹3,380 తగ్గి 1,27,200కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹3,100 పతనమై 1,16,600గా ఉంది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ ధర $245 తగ్గడమే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. నా కార్తీక నమో మాస నా దేవం కేశవాత్పరం నాచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగయాస్తమం అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసం, కేశవుడికి సమానమైన దేవుడు, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా మాట్లాడినట్లు తెలిపారు. వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకలో ఆయన పాల్గొన్నారు. మోదీ కొన్నేళ్లుగా తనకు మంచి స్నేహితుడని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకట స్థావరాలపై దాడులు చేపట్టినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. దీపావళి సందర్భంగా నిన్న రాత్రి ఆయా గ్రామాలలో పేకట ఆడుతున్న 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి ₹2,46,840 నగదు స్వాధీనం చేసుకుని 20 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.